మిత్రుల కోరికపై భూమి నాది అనిన భూమి పక్కరు నవ్వు, దానహీను చూసి ధనము నవ్వు, కథన భీతు చూసి కాలుడు నవ్వురా, విశ్వదాభిరాము వినవేము. దీని భావం ఏంటంటే, భూమి నాది అంటే ఈ భూమి నవ్వుతుందట. ఎందుకంటే భూమి మీదనే మనం పుడతాం, భూమి శాశ్వతంగా ఉంటే మనమే పోతాం. మనము దాని వారమో అది మనదా, ఇది కాబట్టి మనమే దానికి సంబంధించిన వాళ్ళం, కాబట్టి భూమి మనది కాదు. తర్వాత దానహీనులు చూసి ధనము, ధనము ఒకరికి ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించినప్పుడే దాని ప్రయోజనం. అలా కాకుండా దానం చేయకుండా దగ్గరనే ఉంచుకున్నట్టయితే అది ఎందుకు పనికి రాకుండా పోతుంది, ధనం యొక్క ప్రయోజనమే నెరవేరదు. అలాగే కథన భీతుడు అంటే కథనాన్ని వదిలి యుద్ధాన్ని వదిలి పారిపోయేటోడు ప్రాణభయంతో. అలా పారిపోయిన ఎన్నేళ్ళు బతుకుతాడు అని కాలుడు నవ్వుతాడట. కాలుడు అంటే యముడు. కాబట్టి ఎవరి ధర్మం వాళ్ళు చేయాలని ఇప్పుడు పద్యం యొక్క అర్థం.